హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మన ఇంటి రుచులకి స్వాగతం. ఈ క్రిస్పీ చేపలు, ఎంతో క్రిస్పీ అయిన చేపలు ఫ్రై చూద్దాం రండి. ఫస్ట్ ముందుగా చేపలను ఇట్లా కడుక్కుని నీట్గా కారం, పసుపు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, నెక్స్ట్ చికెన్ మసాలా లైట్గా, కొంచెం పెరుగు, ఫిష్ ఫ్రై మసాలా, ఇలా అన్నీ కలిపి వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఫస్ట్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు కట్ చేసేసి వేసుకుందాం. కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఒక నిమ్మకాయ ముక్క పిండుకుందామండి. అంతే, నిమ్మకాయ ముక్క. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకుందాం. ఒక నిమ్మకాయ మొత్తం నేను పిండేసాను. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసేసి ఫ్రై చేసుకోవాలి. చూద్దాం ఒకసారి. ఎగ్ అయినా వేసుకోవచ్చండి, ఎగ్ వేసుకున్నా బాగుంటుంది. కార్న్ఫ్లోర్ స్కిప్ చేస్తే ఎగ్ అయినా వేసుకోవచ్చు. ఎగ్ వేసుకుంటే ఎగ్ వేసుకున్నప్పుడు కూడా ఫ్రై చేసేదానికి ఈజీగా ఉంటుంది. అంటే ఎగ్ వేసినప్పుడు అయితే నేనేమంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయనండి. ప్యాన్ మీద లైట్గా ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకుని కడాయిలో ఆయిల్ వేసుకున్నాం కదా. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా మ్యాగ్నెట్ పెట్టుకున్న ఫిష్ని అన్నీ పట్టించేసినాం కదా, దాన్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే ఇందులో మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఎగ్ వేసుకుంటే ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడు బాగుంటుందండి. నేనైతే ఈరోజు ఎగ్ వేయలేదు, ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రమే వేసాను. ఎగ్ వేసేసి అది ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే అనేది అంత ఏమీ బాగోదు. చూడండి, ఇట్లా వేసుకొని ఇంకా ఉడికించుకోవడం. అందులో ఉంటుంది కదా స్టఫ్, ఆ స్టఫ్ అనేది దానికి లేకపోతే నేనేమో దానిపైన అట్లా వేస్తాను. ఎగ్నకి నేను ఫ్రై చేసేటప్పుడు లాస్ట్లో వీడియో తీయడం మర్చిపోయినా. అంతా అయిపోయినాక మాత్రం వీడియో తీసాను. చూడండి, మీకు నచ్చుతుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.